డీటెయిల్స్ చూస్తే హిందువులు పూజించే గోమాతను చంపి తినడం పాపం కాదంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శులు కృష్ణన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కేపీ కెనాల్ వద్ద గల శ్రీ వినాయక ఘాట్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినదించారు. అరెస్టులు బైండోవర్ల పేరిట హిందూ సమాజం కార్యకర్తలను భయపెట్టలేరని అన్నారు. కేశవరెడ్డి క్షమాపణ చెప్పేదాకా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మప్రసాద్ కన్వీనర్ ప్రసాద్, బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా సహ కార్యదర్శి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో అనేక హిందూ ధార్మిక సమస్యల ఆధ్వర్యంలో గోరక్షణ చట్టాలు అమలు చేయాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మెకు నిన్నెత్తినట్లకు వారు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో గో సేవకులపై దాడి చేసినటువంటి ముష్కర దుండగులను పక్కన పెట్టుకొని ఎమ్మిగనూరు శాసనసభ్యుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. గోరక్షణ చట్టము అప్డేట్ అయిపోయింది, ఈ చట్టాన్ని గౌరవం చేసే అవసరం లేదు, గోవును తింటే ఏమని చెప్తున్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, హిందువుల ఐక్యత చూపిస్తారు, హిందువుల శక్తిని మీకు చూపిస్తాం. తప్పకుండా బేషరతుగా హిందూ సమాజానికి హిందూ ధార్మిక సమస్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట హిందూ సమస్యలు అడ్డగిస్తాయి, నీతో క్షమాపణ చెప్పి తీరుతాయని కూడా ఈ సందర్భంగా